జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడితో భారత్ మొత్తం రగిలిపోతోంది. హిందువులను చంపటం వల్ల సాధించిందేంటి? పహల్గామ్ అటాక్ వెనుకున్న అసలు కోణమేంటి? మతాన్ని నిర్ధారించి మారణహోమం సృష్టించడం వెనుక ఉగ్రవాదుల లక్ష్యం ఏమై ఉంటుంది? కశ్మీర్లో అశాంతి అస్థిరత సృష్టించడానికే ఉగ్రదాడికి తెగబడ్డారా? కశ్మీర్ని మళ్లీ ఓ కల్లోలిత ప్రాంతంగా చూపించాలనుకుంటున్నారా? ఉగ్రదాడులతో నష్టపోయేదెవరు? ఉగ్రవాదానికి మతం లేదు, ఇది తరచుగా వినిపించే మాట. మరి కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడి ఏమిటి? హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని వందలాది మంది టూరిస్టుల్లో హిందువుల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని మరీ కాల్పులు జరపటాన్ని ఎలా చూడాలి? మతాన్ని నిర్ధారించి చంపేవాడి మనస్తత్వం ఏమిటో ఇప్పటికైనా అర్థమవుతోందా? పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలన్నీ కూడా ఇవే. ఉగ్రవాదానికి మతం లేదని వాదించే వాళ్ళందరికీ మంచు కొండల్లో జరిగిన ఈ మారణ హోమమే పెద్ద ఎగ్జాంపుల్. ఉగ్రవాదులకే కాదు, ఉగ్రవాదానికి కూడా మతం ఉందని రుజువు చేసిన తీవ్రమైన దాడి ఇది. పహల్గామ్ తీవ్రవాదంలో మతం మాత్రమే ఉంది. ఉగ్రవాద సంస్థలన్నీ హిందూ మతాన్ని ద్వేషిస్తాయని, ఉగ్రవాదులంతా హిందూ సమాజానికి వ్యతిరేకంగానే పనిచేస్తారన్న విషయం పహల్గామ్ ఉగ్రదాడిలో తేలిపోయింది. హిందువులే లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడితో కశ్మీర్ సరిహద్దులోకి చొరబడే ఉగ్రవాదుల లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలిసింది. మన దేశంలో మతం పేరిట మంటలు రేపటమే టెర్రరిస్టుల ఏకైక లక్ష్యమని అర్థమవుతోంది. అందుకోసమే పహల్గామ్లో హిందూ టూరిస్టులను మాత్రమే ఎంచుకొని మరీ చంపేశారన్న వాదనలు బలపడుతున్నాయి. ఆల్ ఖైదా, ఐసిస్, లష్కరే తోయిబా, ఇప్పుడు టీఆర్ఎఫ్ ఇలా ఉగ్రవాద సంస్థలు, జిహాదీ గ్రూపులన్నీ తమ హింసాత్మక చర్యలను మతపరమైన భావజాలం, హిందూ మతంపై నిలువెల్ల ద్వేషంతోనే నడిపిస్తున్నాయి. ఈ టెర్రరిస్ట్ సంస్థల ఉగ్రవాద కార్యకలాపాలకు మతమే కేంద్ర బిందువు అవుతోంది. హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడి పూర్తిగా మతపరమైన ద్వేషంతో చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మత గుర్తింపుతోనే కశ్మీర్లో విభజన సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఎందుకంటే ఉగ్రవాదంలో మతం ఓ డ్రైవింగ్ ఫోర్స్లా పనిచేస్తుంది. ఆ మత భావజాలమే ఉగ్రవాదుల్ని తీవ్ర దాడులకు ప్రేరేపిస్తుంది. పహల్గామ్లో జరిగిన దాడి కూడా ఆ కోవకు చెందింది. ఉగ్రవాదులు టూరిస్టుల పేర్లు, కల్మా చదవమని ఆదేశించడం, సుంతి గుర్తింపు ద్వారా హిందువులను ఎంపిక చేశారు. ఇది జిహాదీ భావజాలంతో హిందువులను లక్ష్యంగా చేసినట్లు సూచిస్తోంది. ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా హిందువులను గుర్తించి మరీ దాడులు చేయటం అందరినీ షాక్కి గురిచేసింది. ఇది మతపరమైన ద్వేషంతో కూడిన హిందూ దాడిగా చెబుతున్నారు. కేవలం కశ్మీర్లో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకే ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు చెందిన ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో హిందూ ముస్లిం విభజనని పెంచి అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ మారణ హోమంలో ఉగ్రవాదులు మహిళలను చంపలేదు, చిన్నారుల జోలికి వెళ్లలేదు. కేవలం హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్ని అతని భార్య పల్లవి కళ్ల ముందే కాల్చి చంపగా తనను కూడా కాల్చేయమని పల్లవి కోరింది. అందుకు మేం నిన్ను చంపం, ఈ భయానక ఘటన గురించి మోడీకి చెప్పమని టెర్రరిస్ట్ ఆదేశించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ దాడి భారత ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు చేసిన ఓ ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రధానంగా కశ్మీర్లో హిందువుల సంఖ్య పెరుగుతోందన్న సెంటిమెంట్ని రెచ్చగొట్టి రాజకీయంగా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే స్థానికుల మద్దతు పొందేందుకే ఉగ్రవాదులు హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఉండవచ్చన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అమర్నాథ్ యాత్రకు కొద్ది రోజుల ముందు పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఈ ఉగ్రదాడి భారత్లోని లక్షలాది మంది హిందూ యాత్రికుల్లో ఆందోళన పెంచుతోంది. హిందూ యాత్రికుల్లో భయం సృష్టించేందుకు ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడి ఉండొచ్చంటున్నారు. ఈ ఉగ్రదాడిని పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాద చర్యగాను ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతోనే లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఉగ్రదాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఒక్క ఉగ్రదాడితో కశ్మీర్లో మళ్లీ కల్లోలం చెలరేగింది. ఉగ్రమూకలు అదును చూసి పహల్గామ్లో దెబ్బ కొట్టాయి. ఈ మారణ హోమంతో వాళ్లు సాధించిందేమిటన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ ఉగ్రదాడి కశ్మీర్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఘర్షణలో భాగంగా రాజకీయ, మతపరమైన లక్ష్యాలను ఛేదించేందుకు ఉగ్రవాదులను హిందువులను లక్ష్యంగా చేసుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కశ్మీర్లో అస్థిరత సృష్టించేందుకే ఈ దాడి చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కశ్మీర్లో శాంతి, టూరిజం, ఆర్థిక పురోగతిని దెబ్బతీసేందుకు వ్యూహాత్మక చర్యగా ఈ దాడి జరిగి ఉండొచ్చని అంటున్నారు.
హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకోవటం ద్వారా ఉగ్రవాదులు భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి కశ్మీర్ని మళ్లీ ఓ అస్థిరమైన ప్రాంతంగా చిత్రీకరించాలని భావిస్తున్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదాను భారత ప్రభుత్వం తొలగించింది. దాంతో బయట రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కశ్మీర్లో ఆస్తులు కొనుగోలు చేయటం, ఉద్యోగాలు పొందటం సాధ్యమైంది. ఈ డెమోగ్రాఫిక్ మార్పులకు వ్యతిరేకంగానే ఉగ్రదాడికి పాల్పడినట్లు టీఆర్ఎఫ్ చెబుతోంది. అందుకోసమే ఎలాగైనా కశ్మీర్లో అశాంతిని సృష్టించాలన్న లక్ష్యంతో అమాయక పర్యాటకులపై తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. హిందువుల్నే లక్ష్యంగా చేసుకోవటం వల్ల కశ్మీర్లో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టి హిందూ ముస్లింల మధ్య విభజన పెంచాలన్న ఆలోచనతోనే ఈ దాడులకు పాల్పడ్డారు. ఇది కశ్మీర్ ప్రజల్లో భయాన్ని పెంచి ఉగ్రవాదులకు మద్దతిచ్చేలా చేస్తుందని భావించి ఉండవచ్చని అంటున్నారు. పైగా పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ అటాక్ వారి సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఒక వేదికగా పనిచేసింది. హిందువుల్ని టార్గెట్ చేయడం ద్వారా దీన్ని మతపరమైన దాడిగా చిత్రీకరించి తమ భావజాలాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. పహల్గాం ఓ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇది కశ్మీర్కు ఆర్థికంగా కీలకమైన రంగం. హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకోవటం ద్వారా ఉగ్రవాదులు టూరిజం రంగాన్ని దెబ్బతీసి కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దాడి కశ్మీర్ని సందర్శించాలనుకునే టూరిస్టుల్లోనూ భయాన్ని సృష్టిస్తుంది. ఆ ప్రాంతంలో శాంతితో పాటు సాధారణ స్థితిని దెబ్బతీసి కశ్మీర్ టూరిజంపై కోలుకోలేని దెబ్బ కొడుతుందని ఉగ్రమూకలు భావించి ఉండవచ్చని అంటున్నారు. వాస్తవానికి ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దయిందో అప్పటి నుంచే కశ్మీర్ సరైన ట్రాక్లోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతం బాగుపడుతోంది. పర్యాటకులు పెరుగుతున్నారు. టూరిజం పెరగటంతో అక్కడున్న స్థానికులకు, ముస్లింలకు మంచి ఉపాధి దొరుకుతోంది. అసలు కశ్మీర్కు ఎక్కువ భాగం రెవెన్యూ, టూరిజం నుంచే వస్తోంది. హిందూ టూరిస్టులు, కశ్మీర్లోని ముస్లింలు బాగానే ఉన్నారు. పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళంతా తాము ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నామని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన ఈ ఒక్క ఉగ్రదాడి మొత్తం సీన్నే మార్చేసింది. ఉగ్రదాడుల వల్ల నష్టపోయేది ముస్లింలు మాత్రమే. వాళ్ళు కూడా ఇదే మాట చెబుతున్నారు. కశ్మీర్ ఎప్పటికీ ప్రశాంతంగా ఉండకూడదనేది ఉగ్రవాదుల ఆలోచన. కశ్మీర్ ప్రశాంతంగా ఉంటే ఉగ్రవాద సంస్థలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటాయి. అందుకే ఇలాంటి ఉగ్రదాడులకు తెగబడుతూ ఉంటాయి. టెర్రరిస్టులకు కశ్మీర్ ఎప్పటికీ రగులుతూనే ఉండాలి. ఇక్కడ ప్రశాంతత నెలకొంటే కశ్మీర్ పూర్తిగా ఇండియా కంట్రోల్లోకి వెళ్లిపోతుందన్న ఆలోచనలతోనే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇదిలాగే కొనసాగితే కశ్మీర్ తమకు కాకుండా పోతుందన్న లెక్కల్లో ఉన్నారు. కశ్మీర్ ఎప్పటికీ ముస్లింల రాజ్యమేనన్న భావనలో ఉగ్రమూకలు ఉన్నాయి. అందుకోసమే హిందువులు అక్కడ అడుగు పెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదన్న భయాన్ని సృష్టించేందుకే పెహల్గాంలో ఈ స్థాయిలో దాడికి తెగబడ్డారు. కానీ ఈ ఉగ్రదాడులు అక్కడి ముస్లింలకే నష్టం చేస్తున్నాయి. టూరిజం పడిపోతే వారి ఉపాధి దెబ్బతింటుంది. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ బలహీనమైపోతే స్థానికుల బతుకులు దుర్భరంగా మారతాయి. ఇది కశ్మీర్లోని స్థానికులకు కూడా అర్థమైంది. అందుకే ఈ ఉగ్రదాడులను వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే చర్యలు కూడా చాలా వరకు తగ్గించారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కేవలం మతపరమైనదే కాదు, మత భావజాల వ్యాప్తి, రాజకీయ వ్యతిరేకత, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటం లాంటి ఉద్దేశాలతో కూడుకున్నది. ఇదిలాగే కొనసాగితే అంతిమంగా నష్టపోయేది కశ్మీరీలే. ఆ ప్రాంతం బాగుపడాలంటే ఉగ్రదాడులు పూర్తిగా ఆగిపోవాలి. కశ్మీర్ మళ్లీ స్థిరమైన ప్రాంతంగా మారాలి.